మేము హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉంటామండి. ఉమ్, మేము కాటేదాన్ దగ్గర ల్యాండ్ ఉంది మాకు 1 ఎకరు. 1993లో రిజిస్ట్రేషన్ అయింది. పట్టా బుక్ పాస్బుక్ ఇచ్చారు. 2005లో పాస్బుక్ తీసుకున్నాము. 2018లో ల్యాండ్ కన్వర్సింగ్ చేయించుకున్నాము. 2020లో ఇది ధర్నీ పోర్టల్ వచ్చింది. ఈ TM15 సర్వే నెంబర్ మాది TM15 కింద వేశారు. అసలు సర్వే నెంబర్ పొబిటర్లో లేదు. అయినా కానీ 4 సంవత్సరాలకి మమ్మల్ని తిప్పుతున్నారు. 4 సంవత్సరాలు తిరుగుతున్నా మా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. ఏ కలెక్టర్ ఆఫీస్ పోయారా? రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్. రంగారెడ్డి కలెక్టర్. ఇప్పుడు 6 కలెక్టర్లు మారారు కానీ మా ప్రాబ్లం సాల్వ్ కాల ఈ రోజు వరకు. మేము ఈ సీఎం ప్రజా దర్బార్కి కూడా ఒక 20-30 సార్లు వచ్చాము. కనీసం రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి ఒక 100 సార్లు వెళ్ళి ఉంటాము. ఈ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య పెట్టే వాళ్ళు ఏదో చేస్తున్నారు అక్కడ. మాకు అర్థం కాకుండా ఉంటుంది. మా ల్యాండ్ క్లియర్ గా ఉన్న ల్యాండ్ ని తీసుకెళ్లి వాళ్ళు ఇబ్బంది పెట్టి మమ్మల్ని తిప్పుతున్నారు. అంటే ఇప్పుడు మీరు సీఎం ఆఫీస్ కు 20-30 సార్లు వెళ్ళారు. ఇచ్చాము. వాళ్ళు ఏమంటున్నారు మరి? ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటున్నారు, అక్కడ పంపిస్తున్నారు. MRO ఆఫీస్కి వెళ్తండి, RDO ఆఫీస్కి వస్తుంది, RDO ఆఫీస్ నుంచి కలెక్టర్కి వెళ్తండి. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి మీరు ఇదే తిరుగుడు? 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అవుతుంది.